ఇంట్లో పప్పు మిగిలిపోయిందా? అంటే పిల్లలు ఆకుకూర పప్పులు అలాంటివి తినట్లేదా? అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. నాకు ఈరోజు చుక్కకూర పప్పు మిగిలిపోయింది. దీనితో డిఫరెంట్గా అంటే టేస్టీగా పరాటా చేశాను. అంటే పిల్లలు ఇంకా తినను అనే ఛాన్సే లేదనమాట, అంత బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మీ ఇంట్లో పప్పు కానీ కూరలు కానీ మిగిలిపోతే ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటాను. ఇప్పుడు టేస్టీగా చుక్కకూర పప్పు పరాటా ఎలా చేయాలో చూద్దాం. నా దగ్గర ఒక కప్పు చుక్కకూర పప్పు మిగిలింది. దీన్ని మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను. దీంట్లో ఇలా మిర్చిలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. మన పప్పును బట్టి పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేను ఒక కప్పు వేస్తున్నాను. ముందు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. పప్పులో కారం అది తక్కువ ఉంది అనుకుంటే కొంచెం కారం అలాంటిది కూడా వేసుకోవచ్చు. మీకు ఏదైనా ధనియాల పొడి అలాంటిది కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక పూట తినరు అనిపిస్తే ఇలా పరాటాలు అది చేస్తుంటాను నేను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు పల్చగా అనిపించింది అనుకోండి, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇది చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఇదంతా పల్చగా ఉందో దాన్ని బట్టి పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తున్నాను పైనుంచి. ఇలా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోంచి చిన్న ముద్ద తీసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా వెడల్పుగా చేసుకొని దీనికి రెండు వైపులా పిండి అద్దుకొని వెడల్పుగా చేసుకోవాలి పరాటా లాగా. నేను పప్పులో పైనుండి కొంచెం శనగపప్పు వేస్తాను, అందుకే ఇదిగోండి పరాటాలో శనగపప్పు కనిపిస్తుంది. ఇలా వెడల్పుగా చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేడివేడి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. అడుగున కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. పైనుంచి ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఆలు కర్రీ ఇలాంటిది ఏది మిగిలిపోయినా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలాగా బ్లాక్ స్పాట్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. పొంగుతుంది కూడా, ఇది శనగపప్పు అది ఉంది కదా, అందుకని ఎక్కువ పొంగదు, కానీ మామూలుగా అయితే మంచిగా పొంగుతుంది ఇది. అంతే, చూసారు కదా టేస్టీగా పరాటా. చూస్తుంటేనే తినాలనిపించేంత ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు వద్దని కూడా అనరు, తినేస్తారు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.